డిప్లొమా పాలిటెక్నిక్ విద్యార్థుల భవిష్యత్తుపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేస్తూ కాటారం ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థులు జయశంకర్ జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ఎదుట నిరసన దీక్ష చేపట్టేందుకు పాలిటెక్నిక్ విద్యార్థులు పూనుకున్నారు. డిప్లొమా తర్వాత ఈసెట్ ద్వారా నేరుగా బీటెక్లో చేరే అవకాశాన్ని కొనసాగించాలని, డిప్లొమా కోర్సును ఐటీఐతో విలీనం చేయొద్దంటూ వారు డిమాండ్ చేశారు. పాలిటెక్నిక్ విద్యార్థుల ఆందోళనకు ఏఎస్ఎఫ్, డివైఎఫ్ఐ, అదేవిధంగా కేవీపీఎస్ తదితర విద్యార్థి యువజన సంఘాలు మద్దతు ప్రకటించాయి. ఆయా సంఘాల నాయకులు, ప్రతినిధులు విద్యార్థులతో కలిసి కలెక్టరేట్ వద్దకు చేరుకున్నారు. దీంతో పోలీసులు వారిని అక్కడి నుంచి అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ సందర్భంగా కలెక్టరేట్ పరిసరాల్లో కొంతసేపు ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. తమ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకే ఈ నిరసన చేపట్టామని విద్యార్థులు తెలిపారు. ఎవరిని ఇబ్బంది పెట్టడం, గొడవలు చేయడం తమ ఉద్దేశం కాదన్నారు. ఇప్పటికే కలెక్టరేట్కు వినతిపత్రం సమర్పించినా స్పష్టమైన స్పందన రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తల్లిదండ్రులు ఎన్నో ఆశలతో తమను డిప్లొమా కోర్సుల్లో చేర్పించారని, ఇప్పుడు తమ భవిష్యత్తుపై అనిశ్చితి నెలకొనడం ఆందోళన కలిగిస్తుందన్నారు. అన్యాయంగా విద్యార్థుల జీవితాలను ఆడుకుంటున్న రేవంత్ రెడ్డి గారు ఈరోజు జీవో నెంబర్ 97ను వెంటనే వెనక తీసుకోకుంటే భారీ ఎత్తున మేము నిరాదీక్ష కూకుంటున్నామని ఈరోజు కలెక్టర్ గారి దగ్గర పాలిటెక్నిక్ విద్యార్థులతో నిరాదీక్ష కూకుంటుంటే ఈరోజు పోలీసులు అక్రమంగా మమ్మల్ని అరెస్ట్ చేస్తున్నారు. ఏ ప్రకారం అరెస్ట్ చేస్తున్నారు? ఈరోజు విద్యార్థుల జీవితాలు ఆగమవుతున్నాయని రోడ్డుకి ఎక్కుతుంటే ఒక్కొక్క విద్యార్థుల జీవితాలు మొత్తం మారుతున్నాయని మీరు అంటున్నారు. ఈరోజు విద్య అందరి హక్కు అని మీరే చెప్తారు, కానీ విద్య కోసం విద్యార్థులు కొట్లాడుతుంటే ఈరోజు ఎందుకు కొడుతున్నారు అని పోలీసులు తీసుకొని అక్రమంగా మమ్మల్ని జైల్లో పెడుతున్నారు. అక్రమ కేసులు పెట్టి ఈరోజు విద్యార్థి నాయకులందరినీ మోసగిస్తున్నాక మీకోసం ఎవరు కొట్లాడతారు? విద్యార్థుల కోసం ఎవరు కొడతారు? కలెక్టర్ ఆఫీసు ముందు ఎదుట నిరాహార దీక్ష చేయడానికి మేము పూనుకుంటే ఈరోజు పోలీసు యంత్రాంగం కలిసి ఈరోజు విద్యార్థులను రాకుండా ప్రజా సంఘాలను పొద్దు నుండి అరెస్టుల కార్యక్రమం చేస్తున్నారు. ఈరోజు పాలిటెక్నిక్ విద్యార్థులను రాష్ట్ర ప్రభుత్వం ఇలా రోడ్ని ఇచ్చిన పరిస్థితి ఉంది. ఈరోజు శక్తి కంపెనీతో ఒప్పందం చేసుకొని జీవో 97ని తెచ్చి పిల్లల్ని రేపటి భవిష్యత్తులో లేబర్ కూలీలుగా, కార్మికులుగా విద్యను మొత్తం పక్కదారిని పట్టించడానికి రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది. ఈ విద్యను ప్రైవేటీకరణ చేసి వాళ్ళకి వచ్చే స్కీమ్ల కోసం ఆల్రెడీ టాటా కంపెనీకి 250 కోట్లకు ఒప్పందం చేసుకొని ఈరోజు దానికి వెంచర్లు అవి చేస్తున్నప్పటికీ అవి కూలిపోతున్న పరిస్థితుల్లో ఉన్నాయి. వర్షాలకు తట్టుకోలేని పరిస్థితుల్లో ఉన్నాయి. పాలిటెక్నిక్ విద్యార్థుల స్కిల్ డెవలప్మెంట్ ఉండదో దాన్ని పడగొట్టడానికి ఇలా రాష్ట్ర ప్రభుత్వం కీలకంగా చేస్తుంది. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇదే వైఖరితో కొనసాగిస్తే రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున ఉద్యమాలను నిరూపిస్తాం. తెలంగాణ ఉద్యమాలు ఎలా జరిగినాయో ఈరోజు పాలిటెక్నిక్ విద్యార్థులతోని అదే ఉద్యమాన్ని కదం తొక్కి జిల్లా వ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా కదం తొక్కి ఈ విజయాన్ని మేము సాధించుకుంటాం. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం అనుకుంది విద్యార్థులతోని మేము చెలగాట మారుతాం, అధికారం మాకుంది, కుర్చీలు మాకున్నాయని చెప్తున్నది. ఏ కుర్చీల కోసం అయితే ఈ 10 సంవత్సరాలు కుర్చీల కోసం అయితే మీరు ఓట్లు అడిగిరో అదే కుర్చీలను గద్ద దింపి మేము అధికారం రావాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. వెంటనే జీవో నెంబర్ 19 రద్దు చేసి విద్యార్థుల భవిష్యత్తుకు మార్గదర్శకం చూపెట్టాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం. లేని ఏడైనా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తాం. మేము పాతరుద్రం పాలిటెక్నిక్ కాలేజ్ కాటారం నుంచి వచ్చినాము ఇక్కడ కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి. స్టూడెంట్స్ 16 మంది వచ్చినాము. మాకు అండగా నిలిచడానికి ఐసా వాళ్ళు అనే అన్నయ్యలు కొంతమంది వస్తే వాళ్ళని రానియకుండా అరెస్ట్ చేసి తీసుకొని పోయారు. మేము వాళ్ళతో నచ్చినందుకు మిమ్మల్ని కూడా అరెస్ట్ చేస్తాం, జీప్ ఎక్కండి అనుకుంటా మమ్మల్ని కూడా అన్నారు ఎస్ఐ వాళ్ళు. మేము మొన్న కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి వచ్చి అక్కడ ధర్నా చేస్తే ఆ రోజు ఫామ్ ఇచ్చినప్పుడు కూడా దాన్ని ఇంకా ఏం చేస్తలేరు. ఇప్పుడు వివేక్ సార్ వచ్చేసి మేము మీకు ఈ సెట్ ఉంటుంది, బీటెక్కి పోతారు మీరు అని అంటుర్రు. అట్లా అంటే మాకు ఎట్లా అన్నట్టు డిప్లొమా అయిపోయిన తర్వాత సెకండ్ 2 ఇయర్స్ వర్క్ చేసి తర్వాత మేము బీటెక్కి వెళ్తామా, లేకపోతే డిప్లొమా తర్వాత ఈ సెట్ ఉంటుందా, మేము డైరెక్ట్ బీటెక్ పోతాం? మాకు ఏది క్లారిటీ లేదు. మాకు అట్లా చెప్పడం ఎందుకు? మాకు ఒకటి ఫామ్ రాసిస్తే అయిపోద్ది కదా. మమ్మల్ని ఎందుకు ఇట్లా ఆడుకుంటారు మాతో, మా లైఫ్తోని? మాకు ఫ్యూచర్లో మాకు ఏమి జాబ్స్ రావద్దని అనుకుంటారు అసలు మీరు? మీ పిల్లలేమో మీ వాళ్ళేమో చదువుకుంటారు, మేము ఎందుకు చదువుకోవద్దు? అసలు డిప్లొమా వాళ్ళు క్రిమినల్ మైండ్ సెట్ అని అంటారు. మీకు తెలుసా? మీరు ఎప్పుడైనా చూసిర్రా? మాకు ఫామ్ ఫిల్ చేయడం కూడా రాదు. అసలు మీకు ఎవరు చెప్పింది? ఇంగ్లీష్ మీకు మాట్లాడచ్చా? మీకు మాట్లాడరాదు. అసలు మేము పీస్ఫుల్గానే కదా మేము చేస్తున్నాం. మిమ్మల్ని ఏమైనా ఇబ్బంది పెడుతున్నామా? బస్సులు ఆపుతున్నామా, కార్లు ఆపుతున్నామా, ఆటోలు ఆపుతున్నామా, ఏమైనా పెద్ద ర్యాలీగిన చేస్తున్నామా? కలెక్టర్ ఆఫీస్ దగ్గరనే కదా, కూర్చొనే కదా మాది మేము పోరాటం చేసుకుంటున్నాం. మమ్మల్ని ఎందుకు అసలు తీసుకుపోతా అంటారు? మీరు అంతగానో మాకు స్కిల్ డెవలప్ చేయాలి అని అనుకుంటే మాకు మంచి స్టాఫ్ని తీసుకొచ్చి పెట్టండి. మాకు చదువుకోవడానికి మాకు కంప్యూటర్ ల్యాబ్స్ కానీ, హాస్టల్స్ కానీ, రోడ్లు కానీ, కాలేజ్ కానీ ఏదైనా ఫెసిలిటీస్ తెచ్చి ఇవ్వండి. అంతేగాని ఇంకా కొత్త ఏదో స్కీమ్ తీసుకొచ్చి మా భవిష్యత్తుని నాశనం చెయ్యకండి.